నమస్కారం అండి. ఇప్పుడు నేను చెప్పబోయే కథ ప్రతి ఒక్కరి మనసుని కదిలించే ఒక తండ్రి కూతురు కథ. ఆ తండ్రి కూతుర్ని గుండెల మీద పెట్టుకొని పెంచాడు. ఒకటే కూతురని అడిగినవన్నీ ఇచ్చి ఎంతో ప్రేమగా చూసుకునేవాడు. కానీ ఆమె తల్లిదండ్రులు కాదని ప్రేమించి పెళ్లి చేసుకుంది. తల్లిదండ్రులు ఆమెను వద్దనుకున్నారు. వాళ్ళ ఆస్తి మొత్తం అనాథ శరణాలయానికి రాశారు. ఆస్తి కోసం కూతురు వారి మీద కోర్టులో కేసు వేసింది. ఆ తల్లిదండ్రులు ఆ విషయం తెలిసి షాక్ అయ్యారు. వాళ్ళు ఏం చేశారు, అసలు ఏం జరిగి ఉంటుంది? ప్రతి ఒక్కరూ తప్పక వినవలసిన ఒక తండ్రి ఆవేదన కథ. టేబుల్ దగ్గర కూర్చుని ఉన్నాడు రాఘవ అసహనంగా. అతడి భార్య శారద పక్కనే కూర్చుని అతనికి వడ్డిస్తుంది. తింటున్నాడు కానీ అతడి నోటికి సహించడం లేదు ఏమీను. ఏమండి, ఇలా ఎంతసేపు ఆలోచిస్తూ కూర్చుంటారు? తినండి అంది శారద. ఎలానే తినేది? ఎంత బలవంతంగా తిన్నా ఒంటికి పట్టేలా లేదు. అయినా నన్ను అంటున్నావు, అన్నీ ఇక్కడే ఉన్నాయిగా, నువ్వు తిను అన్నాడు రాఘవ. నేను తర్వాత తింటానండి అంది శారద. పిచ్చిదానా, 25 కాపురం అంది. నువ్వు ఎప్పుడు తింటావో ఎప్పుడు తినవో నాకు తెలీదా? నిజం చెప్పు, నిన్నటి నుంచి నువ్వేమైనా తిన్నావా అసలు అడిగారు రాఘవ. సూటిగా చూడలేకపోయింది శారద. ప్లేట్లో చేయి కడిగేసుకొని లేచాడు రాఘవ. ఏంటండి ఇది? ఇలా అయితే ఎలా? జరిగేది ఎలానూ జరగకుమా అందు. మన అమ్మాయేగా అవతల అంది శారద. మన అమ్మాయి? నీకు ఇంకా ఆశ కూడా ఉందా దాని మీద? ఆశ అసలు దానికి ఉందా అమ్మా నాన్న అని అన్నాడు రాఘవ. చిన్నపిల్ల ఏదో తెలియక ఇంతవరకు వచ్చిందంది ఈ శారద. ఎవరు? అదే ఆ చిన్నపిల్ల, 23 ఏళ్ళు దానికి, ఓ బిడ్డకి తల్లి అన్నాడు రాఘవ. కానీ ఎంత కాదనుకున్నా మన రక్తం పంచుకు పుట్టిన బిడ్డే కదండి అంది శారద. శారద, నీకు ఇంకా దాని మీద ప్రేమ ఉందా? నాకైతే ఎప్పుడో చచ్చిపోయింది. నాకు మిగిలిన ఒకే ఒక బంధం నువ్వు. దాన్ని వెనకేసుకుని వచ్చి నువ్వు దూరం అవ్వకు అన్నారు రాఘవ. లేదండి లేదు, అది చేసే పనులకి మీరు ఇబ్బంది పడుతున్నారనే నేను అలా మాట్లాడుతున్నాను. దాని గురించి నాకు ఎలాంటి బెంగా లేదండి. నాకు ముందు మీరు, ఆ తర్వాత ఎవరైనా, ఆఖరికి కూతురైనా సరే నా కడుపున పుట్టింది అన్నమాటే. కానీ నా జీవితంలోకి మీ తర్వాతే వచ్చింది. మీకన్నా ముందే వెళ్ళిపోయింది. ఆడపిల్ల ఏదో ఒక రోజు వెళ్ళక తప్పదు. కాకపోతే బ్రతికుండి శాశ్వతంగా పోయింది అంతే. శారద కళ్ళలో నీళ్లు తిరిగాయి. ఊరుకో సాదా, మన రాత ఇలా ఉన్నప్పుడు మనం మాత్రం ఏం చేస్తాం అన్నారు రాఘవ. అందుకే అంటున్నానండి, ఇప్పటికే పరువు అన్నీ పోయి అవ్వాల్సిన అల్లరి ఎటు అయ్యాం. దానికి ఇవ్వాల్సిందేదో దాని మొహాన్ని పడేస్తే ఇక మన జీవితాల్లోకి రాదుగా అంది శారద. లేదు, నేను అంత తేలిగ్గా వదలను. నా ప్రాణానికి ప్రాణంగా పెంచుకున్నాను. అలాంటి నా గుండెల మీద తన్నిపోయింది. ఎప్పుడైతే మనల్ని వద్దనుకొని వెళ్ళిపోయిందో అప్పుడే నా దృష్టిలో అది చచ్చిపోయింది. మన అక్కర్లేదు కానీ మనం సంపాదించిన ఆస్తి మాత్రం కావాల్సి వచ్చిందా దానికి? వెళ్ళని, ఎంతవరకు వెళ్తుందో నేను చూస్తాను. ఎలానో కేసు వేసిందిగా, అప్పుడే తేలుస్తాను దాని సంగతి అన్నారు రాఘవ. శారదకి ఏదోలా ఉంది. కూతురు పెళ్లి విషయంలో తమను పక్కన పెట్టి వెళ్ళిపోవడం ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతోంది. చాలామంది అడిగారు, మనవరాలు పుట్టాక కూడా ఈ పంతాలు అవి ఏంటని. నిజమే, అప్పుడు వద్దనుకొని ఇప్పుడు పిల్లాడు పుట్టాక పరిగెట్టుకు వెళ్ళిపోవాలా? ఎన్ని ఆశలు పెట్టుకున్నాం పెళ్లి మీద. తను కావాలన్నది, అడిగింది ప్రతిదీ సమకూర్చో. అన్నీ చేసినప్పుడు ఎవరినో తెచ్చి తన జీవితాన్ని ఇబ్బంది పెడతామా? తల్లిదండ్రులు అనుకుందా, కషాయవాళం అనుకుందా? అది తల్లిదండ్రుల పిల్లలు మేలుకోర్రా? అందుకే ఓ పక్క కన్నపేగు మమకారం గుండెల్ని తులుస్తున్నా మనసు చంపుకొని భర్తను సమర్థించింది. అన్ని విషయాల్లోనూ పూర్తి స్వేచ్ఛనిచ్చిన భర్తకు ఇష్టం లేని పని చేయకూడదని అతడు వద్దనుకున్న కూతురు బంధాన్ని ఆమె కూడా వదిలేసుకుంది. శారద శేఖరంకి కూడా కూతురు మీద పగేమీ లేదు. అతడి ప్రపంచం, సర్వస్వం అన్నీ కూతురే. కష్టపడి కూతురు కోసం ఎన్నో ఆస్తులు కూడబెట్టాడు. ఏ పని చేసినా కూతురు మీద ప్రేమతోనే. చచ్చి స్వర్గానికి వెళ్తానో నరకానికి వెళ్తానో నాకైతే తెలియదు కానీ ప్రస్తుతానికి నా కూతురుని చోటే నాకు స్వర్గం అనేవాడు. అంత ప్రేమ కూతురు అంటే. ఆమె చేసిన ఒకే ఒక్క పని వీళ్ళ మధ్య పూడ్చలేని గాథాన్ని తీసుకొచ్చింది. కొన్నాళ్ళ క్రితం పెళ్ళైన 2 ఏళ్లకి రాఘవ శారద దంపతులకు పుట్టిన ఒకగానొక ఆడపిల్ల పల్లవి. శారదకు ఉన్న ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా ఇక పిల్లలు కలిగే అవకాశం లేకపోవడంతో ఒక కూతుర్ని అల్లారుబుద్ధిగా పెంచుకున్నారు. ముఖ్యంగా రాఘవకి కూతురు అంటే ప్రాణం. అతడి ఆశలు, ఆలోచనలు అన్నీ కూతురు భవిష్యత్ మీదనే. పల్లవికి 22 ఏళ్ళు వచ్చాయి. ఇంజనీరింగ్ పూర్తి చేసి తండ్రి వ్యాపారాన్ని చూసుకుంటుంది. అతడి ఆస్తికి ఏకైక వారసురాలు కావడం వల్ల వేరే ఎక్కడ ఉద్యోగం చేయనవసరం లేదని, ఆమెకి అలవాటు అవుతుందని తన కంపెనీల వ్యవహారాలు చూసుకోమని అప్పచెప్తూ ఉండేవాడు. కూతురు మీద రాఘవ పెంచుకున్న పిచ్చి ప్రేమకి శారద ఒక్కోసారి కోపడేది. ఆడపిల్ల రేపు పెళ్ళయ్యాక అత్తారింటికి వెళ్ళిపోవాల్సిన దాన్ని మీద ఆశ పెంచుకోవడం సరికాదని చెప్తూ ఉండేది ఎన్నోసార్లు. అయినా అంతవరకు వస్తే ఇల్లరికం మల్లుడిని తెచ్చిస్తాను కానీ కూతుర్ని ససేమిరా పంపనని అనేవాడు. అన్నీ మనం అనుకున్నట్టు జరిగితే అది జీవితం ఎందుకు అవుతుంది? వీళ్ళేమాత్రం ఊహించని విధంగా ఒక సంఘటన జరిగింది. అది వరుణ్ రూపంలో. శారద ఇంజనీరింగ్లోనే ఉండగా వరుణ్తో ప్రేమలో పడింది. అది అంతకంతకో ఎదుగుతూ వచ్చింది. వయస్సు ప్రభావం మరేమిటో అనాలి కానీ పల్లవి తన తండ్రి తర్వాత అంత ప్రేమించే వ్యక్తి వరుణ్ అని నమ్మింది. అదే విషయాన్ని తండ్రికి చెప్పింది. మొదట కూతురు ఇష్టపడుతుందని చిన్నప్పటి నుండి దేన్ని లేదనకుండా ఇచ్చిన రాఘవ పెళ్లి విషయంలో కూడా సరే
సరే అందామని అనుకున్నాడు. కానీ ఇది కేవలం వాళ్ళిద్దరికి మాత్రమే చెందిన విషయం కాదని, కుటుంబం అంతటికీ సంబంధించిన విషయం అని, రేపటి రోజున తను పూర్తిగా మన కుటుంబం నుంచి వేరుపడి మరో కుటుంబంలోకి వెళ్ళబోతుందని, దీన్ని కేవలం ఇష్టాయిష్టాల ఆధారంగా చూడకూడదని, ఆలోచించవలసిన ఎన్నో విషయాలు ఉంటాయని స్నేహితులు తన తండ్రి చెప్పిన విషయాలతో రాఘవ వీళ్ళ పెళ్లికి అంగీకరించకపోతే ఇంట్లో తెలియకుండా వెళ్ళి వరుణ్ణి పెళ్లి చేసుకుంది పల్లవి. పెళ్లికి ముందు తర్వాత జరిగిన ఎన్నో గొడవలు కూతురు చెప్పిన ఎదురు సమాధానాలతో రాఘవ మనసు పూర్తిగా విరిగిపోయింది. చివరకు తన వాళ్ళ నుండి ప్రమాదం అని చెప్పి పోలీస్ కంప్లైంట్ ఇవ్వడంతో పూర్తిగా చచ్చిపోయాడు రాఘవ మానసికంగా. 22 ఏళ్ల ప్రేమకి కూతురు ఇచ్చిన బహుమతి అతడి ఆలోచనని, కూతురు పట్ల ప్రేమని పూర్తిగా మార్చేసింది. ఆ క్షణమే కూతురు చచ్చిపోయిందనే నిర్ణయానికి వచ్చేశాడు రాఘవ. ఇక తనకి మిగిలిన ఏకైక బంధం భార్య సారథే అని ఆమెతో అంటే, నా జీవితంలోకి మీరు వచ్చాక అది వచ్చింది, ఎప్పుడూ కూడా మీ తర్వాతే అది, మీకు లేని అది నాకు అవసరం లేదు, నాకు కూతురైనా కొడుకైనా ఏ బంధమైనా మీరే అని ఖచ్చితంగా చెప్పేసింది శారద. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఇద్దరు కూతురు తలపు కానీ ఆమె వైపు చూసింది కానీ లేదు. కనీసం పల్లవికి కూతురు పుట్టినప్పుడు కూడా. కానీ కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. ప్రేమ పెళ్లి చేసుకున్న పల్లవి జీవితం బాగానే ఉన్నా వరుణ ఆర్థిక పరిస్థితులు వాళ్ళని ఎప్పటికప్పుడు వెక్కిరిస్తూనే ఉన్నాయి. జీవితాన్ని ఎదగాల్సిన వయసులో ఎక్కడ ప్రేమించిన అమ్మాయి దూరం అయిపోతుందో అనే ఆలోచనతో తొందరపడి పెళ్లి చేసేసుకున్నాడు. పెళ్ళైన ఏడాదికే కూతురు పుట్టేసింది. ప్రేమించాను, పెళ్లి చేసుకుని గెలిచాను అనుకుని 1 లేదా 2 రోజులు సంతోషపడగలం. అయితే వాటితో కుటుంబాన్ని పోషించలేం కదా. దృష్టి సంపాదన వైపు వెళ్ళింది. చదివిన చదువుకు వచ్చే సంపాదన అంతంత మాత్రం. తల్లిదండ్రులు కొంతవరకు సహకరించినా పూర్తిగా వాళ్ళ మీద ఆధారపడే పరిస్థితి కాదు. ఏమీ తోచిన స్థితిలో ఇక ఇంతే జీవితం, ఇలా నెట్టుకుపోవాల్సిందే అనుకున్న తరుణంలోనే వాళ్ళకు ఒక విషయం తెలిసింది. అది రాఘవ తన ఆస్తిని ఒక ట్రస్ట్కి ఇవ్వబోతున్నాడని. భార్యాభర్తలకు కావాల్సింది మాత్రం ఉంచుకొని యథావిధిగా తన వ్యాపారాన్ని కొనసాగించాలనేది అతడి ఆలోచన. అనంతరం కూడా అతడికి రాబోయే ఆస్తిని కూడా ఆ ట్రస్ట్కి అందేలా ఏర్పాటు చేయాలని అతడి ఆలోచన వరుణ్ పల్లవిలకి చేరింది. ఏంటి పల్లవి ఇది? మీ నాన్న చేసే పని ఏమన్నా బాగుందా? కడుపున పుట్టిన కూతురు ఉండగా ఇలా ఆస్తిని అంతటినీ మరొకరికి ఇవ్వడం ఏంటి అన్నాడు వరుణ్. అదే నాకు అర్థం కావడం లేదు. ఈ రోజు కాకపోతే ఏదో ఒక రోజు కనుక క్షమిస్తారో మళ్ళీ హ్యాపీగా ఉంటామని అనుకున్నాను, కానీ మరీ ఇంతలా పంతం పడతారనుకోలేదు. వరుణ్, అయినా మనం చేయగలిగింది ఏమీ లేదు. ఆయన్ను కాదని వచ్చేశాను. గడిచిన ఈ 3 ఏళ్ళ కనీసం నమ్మకం చూడటానికి కూడా ఇష్టపడలేదు. కనీసం మనవరాలు పుట్టింది అని కూడా వాళ్ళకి లేదు. మనం హ్యాపీగానే ఉన్నా ఓ పక్క వాళ్ళ పంతం నాకు శాపంలా అనిపిస్తుంది అంది పల్లవి. నిజమే, కానీ ఒకరోజు కాకపోతే ఒకరోజైనా మనల్ని వాళ్ళు అంగీకరిస్తారని అనుకున్నాను, కానీ వాళ్ళ తీరు చూస్తుంటే నాకు అలా అనిపించడం లేదు అన్నాడు వరుణ్. ఏం చేస్తాం వరుణ్, మనం మాత్రం ఏదో ఒక రోజు ఆ దేవుడే కరుణించి మనల్ని వాళ్ళకు దగ్గర చేయాలి అంది పల్లవి. అది సరే, కానీ రాత్రి పగలు కష్టపడి నీకోసం సంపాదించిన ఆస్తిని కూడా ఇలా ఇచ్చేస్తే ఎలా అన్నాడు వరుణ్. ఇప్పుడు వెళ్ళి నాన్న ఆస్తి కావాలని అడిగితే అమ్మ నాన్న అక్కర్లేదు కానీ వాళ్ళ ఆస్తి కావాలా అని అడగరా? జనాలు నవ్వుతారు వరుణ్ అంది పల్లవి. అదేంటి పల్లవి, దాని మీద నీకు హక్కు ఉంది. ఒకటి నీకు ఇవ్వకూడదు అనుకున్నప్పుడు కనీసం వాళ్ళైనా అనుభవించాలి, లేదా మాకొద్దు అనుకున్నప్పుడు ఉన్న ఒక్కగానొక్క కూతురు నువ్వే కదా, నీకు ఇవ్వాలి. కానీ ఇలా రెండూ కాకుండా ఎవరికో ఇవ్వడం దారుణం కదా అన్నాడు వరుణ్. అబ్బాయి చెప్పింది నిజమేనమ్మా, నీకు దాని మీద హక్కు ఉంది. అది నీ తండ్రి ఆస్తి, వాళ్ళే అనుభవిస్తూ ఆస్తి తగిలేస్తే అది వేరే కాదు అనుకున్నప్పుడు ఆ తర్వాత హక్కుదారైన నీకు అది చెందాలి. కానీ ఇలా ముక్కు ముఖం తెలియని బయట వాళ్ళకి దారిపోయడం దారుణం తల్లి. ఎంత కాదనుకున్నా నువ్వు రక్తం పంచి పుట్టిన కూతురువి కదా అన్నాడు. అప్పుడే అక్కడికి వచ్చిన వరుణ్ తండ్రి. కానీ ఆ పిల్ల ఎలా వెళ్ళి అడుగుతుందండి, అసలు ఈ పిల్ల ఊసే నచ్చడం లేదే వాళ్ళకి అంది వరుణ్ తల్లి. పల్లవి, నువ్వు ఏమనుకోనంటే నాదో చిన్న సలహా అన్నాడు వరుణ్. చెప్పు వరుణ్ అంది పల్లవి. నువ్వు ఒకసారి మీ అమ్మ నాన్నని కలిసి అడిగి చూడు అన్నాడు వరుణ్. అడిగితే ఇస్తారా అంది పల్లవి. ఇవ్వకపోవచ్చు, ఆ తర్వాత ఏం చేయాలో ఆలోచిద్దాం అన్నాడు వరుణ్. పల్లవి వరుణ్ ఇద్దరు కలిసి రాఘవ ఇంటికి వెళ్ళారు. విషయం ఏమిటో వినకుండానే ఇద్దరిని బయటకు గెంటేశాడు రాఘవ. ఆ తర్వాత విషయం తెలుసుకున్న రాఘవ కూడా వాళ్ళకి సమాచారం అందేలా చేశాడు. ఆస్తి ట్రస్ట్కి రాయబోతున్నట్టు పూర్తిగా కన్ఫర్మ్ చేసేశాడు. వరుణ్ ఇంకా అతడి తల్లిదండ్రుల మాటలతో పల్లవి ఆస్తి కోసం తండ్రి మీద కోర్టులో కేసు వేసింది. వెంటనే నోటీసులు అందిన దగ్గర నుండి కుదురులేదు. రాఘవ శారదలకి అంతవరకు ఎక్కడో మూలన
ఉన్న కూతురు అన్న ఆలోచన కూడా చచ్చిపోయింది ఆ క్షణం ఇద్దరిలోనూ. అయితే మరో 2 రోజుల్లో కోర్టులోకి హాజరు కావాలి. అక్కడ కూతురుతో వాదన పడాలి. అదే ఇద్దరి మనసులను కలిచివేస్తుంది. రాఘవ అయితే ఖచ్చితమైన నిర్ణయంతో ఉన్నాడు. ఇంతవరకు వచ్చాక ఎట్టి పరిస్థితుల్లోనూ తగ్గకూడదని. శారద మాత్రం దానికి కావాల్సిందేదో దాని ముఖాన్ని పడేస్తే గొడవ వదిలిపోద్ది కదా అని అనుకుంటుంది ప్రస్తుతం. ఆ రోజు ఉదయం కోర్టుకి హాజరయ్యారు రాఘవ దంపతులు, పల్లవి దంపతులు. కోర్టు హాల్లో ఎవరి లాయర్లతో వాళ్ళు చెరోవైపు నిలబడి ఉన్నారు. ఇంకో 4 లాయర్లు తరువాత కేసు కోసం వచ్చిన కొంతమంది, ఇంకా వరుణ్ కుటుంబం, రాఘవ కుటుంబ సభ్యులు, 2-3 స్నేహితులు అక్కడ హాల్లోనే ఉన్నారు. జడ్జి రాగానే వీళ్ళ విచారణ ప్రారంభమైంది. ముందుగా పల్లవి తరపు లాయర్ మాట్లాడటం మొదలుపెట్టి జరిగిన విషయం జరుగుతున్నది అంతా చెప్పి తన క్లయింట్కి న్యాయం చేయమంటూ జడ్జిని కోరుతూ ఆఫ్ చేశాడు. జడ్జి ఆశ్చర్యంగా చూశాడు వీళ్ళ వైపు. ప్రేమ పెళ్లి చేసుకుందని కూతురుని వద్దనుకున్న తల్లిదండ్రులు, ఆస్తి కోసం తండ్రి మీద కేసు వేసిన కూతురు. కూతురు తరపు వాదన విన్న జడ్జి తండ్రి తరపు వాదన కూడా వినాలని ఆసక్తిగా చూస్తున్నాడు. సార్, నా క్లయింట్ తన వాదనను మీకు నేరుగా వినిపించాలనుకుంటున్నారు అండంతో జడ్జి అనుమతినిచ్చాడు చెప్పమని. సార్, ఆ లాయర్ గారు చెప్పిన దాని ప్రకారం మీకు నా పరిస్థితి అంతా అర్థమైంది. మమ్మల్ని కాదని తను ప్రేమించిన వాడే ముఖ్యమని ఎంత చెప్పినా వినకుండా తను ఏ రోజైతే అలా వెళ్ళిందో ఆ రోజే నాకు పిల్లలు లేరని ఒక స్థిర నిర్ణయానికి వచ్చేసాను. ఇక ఇంతకాలం నేను సంపాదించిందంతా కూడా నాకు అవసరానికి మించి ఉంది. అందుకే దానికి 10 మందికి ఉపయోగపడాలనే ఉద్దేశంతో ఒక ట్రస్ట్కి చెందాలని నిర్ణయం తీసుకొని ఒక వీల్ రాయించాను. కానీ ఇంతలో ఇదిగో మేము అక్కర్లేదు కానీ మా ఆస్తి కావాలని తను కోర్టు వరకు మమ్మల్ని తీసుకొచ్చింది. అసలు పిల్లలే లేరనుకున్న నాకు కష్టపడి నేను సంపాదించుకున్న నా ఆస్తిని ఏ విధంగానైనా ఉపయోగించుకునే హక్కు ఉందనే భావిస్తున్నాను అన్నాడు రాఘవ. సార్, అసలు పిల్లలే లేరనుకుని ఎలా అనుకున్నారు మీరు? ఈమె మీకు పుట్టిన కూతురే కదా అడిగాడు పల్లవి తరపు లాయర్ రాజారావు. అది ఒక్కప్పుడు మాట సార్. నాకున్న ఒక్క కూతురు 3 ఏళ్ల క్రితమే చనిపోయింది అన్నాడు రాఘవ. ఆశ్చర్యంగా చూసింది పల్లవి ఆ మాటలకి తండ్రి వైపు. తనంటే ఎంతో ప్రేమ కురిపించే నాన్న, చిన్న గాయం అయితేనే కళ్ళ నీళ్ళు పెట్టుకునే నాన్న బ్రతికున్న కూతుర్ని చనిపోయిందని అంటున్నారు. ఆమె కళ్ళలో నీళ్లు తిరిగాయి. ఎలా చనిపోయింది సార్? మీ దగ్గర ఆధారాలు ఏమైనా ఉన్నాయా? అంటే డెత్ సర్టిఫికేట్ లాంటివి. మరో విషయం సార్, బ్రతికున్న మనిషిని మీ వ్యక్తిగత కారణాల వల్ల చనిపోయింది అనడం నేరం అని చెప్పాడు రాజారావు. సార్, మా కూతురు బతికి ఉంటే మమ్మల్ని కాదని వదిలిపోయేది కాదు. తన మీద మేము పెంచుకున్న ఆశలు, చూపించిన ప్రేమ వీటన్నిటినీ కాదని పోయేది కాదు అన్నాడు రాఘవ. అంటే కేవలం మీ మాట వినలేదని, మీరు కాదన్న పెళ్లి చేసుకుందని మీ అంతటా మీరు మీ అమ్మాయి చనిపోయిందని అంటున్నారు అంతేనా అన్నాడు రాజారావు. రాఘవ మాట్లాడలేదు, మౌనంగా ఉండిపోయాడు. అమ్మ, మీరు చెప్పండి. లోకంలో తల్లి మనసు మించింది లేదని అంటారే, మీకు ఎప్పుడు అనిపించలేదా మీ అమ్మాయిని కలవాలని, చూడాలని, మనవరాలను ఎత్తుకోవాలని శారదను అడిగాడు రాజారావు. లేదనుకున్న కూతురు మీద అలాంటి ఆశలు ఏ తల్లికి ఉండవు సార్ అంది శారద. సార్, ఈ తల్లిదండ్రులు ఇద్దరు కూడా తమ బిడ్డ తాము కాదన్న పెళ్లి చేసుకున్నంద ఒకే ఒక్క కారణంతో ఆమెను వద్దనుకుంటున్నారు. నిజానికి ఇలాంటి సందర్భాల్లో ఎవరైనా 1 లేదా 2 ఏళ్ళు, మహా అయితే పిల్లలు పుట్టే వరకు కొంచెం ఎడంగా ఉన్న తర్వాత కలిసిపోవడం సహజం. కానీ వీళ్ళు ఇంకాస్త మొండిగా తమ పట్టుదలకు పోయి పూర్తిగా కూతుర్ని వదిలేసుకున్నారు. ఇది చాలా దారుణమైన విషయం. అది నా క్లయింట్ చేసింది పెద్ద నేరమేమీ కాదు. కేవలం తను ప్రేమించిన వాడిని పెళ్లి చేసుకుంది అంతే కదా. ఒకే ఒక్క కారణంతో ఈ నిర్ణయం తీసుకోవడం వాస్తవానికి ఇది పరువుకి, వాళ్ళ ఈగోకి సంబంధించిన సమస్య. ఇదే సాకుతో వాళ్ళకున్న ఆస్తిని వాళ్ళు ఎవరికో దానం చేయాలని నిర్ణయం తీసుకున్నారు. కన్నవాళ్ళలా కాకుండా కసాయి వాళ్ళ వీళ్ళు ప్రవర్తిస్తున్న తీరు చాలా దారుణం. అయితే నిజానికి నా క్లయింట్ ఎన్నోసార్లు గతంలో వీళ్ళని కలిసి క్షమాపణ అడిగి మళ్ళీ కలవాలని ప్రయత్నించినా వీళ్ళు దేనికి సహకరించలేదు. కనీసం ఆమె ముఖం చూడడానికి కూడా వీళ్ళు ఇష్టపడలేదు. నా క్లయింట్కి ఆర్థిక ఇబ్బందులు అన్నమాట నిజమే. అయితే కేవలం తన తండ్రి ఆస్తి కోసం మాత్రమే కాకుండా కనీసం ఇలాగైనా వాళ్ళని కలిసే అవకాశం ఉంటుందేమోనన్న ఆశతో ఇలా కేసు వేసింది. తల్లిదండ్రులు ఎంత వద్దనుకున్నా వాడు సంపాదనను పిల్లకి ఇవ్వడం వాళ్ళ హక్కు. తండ్రి ఆస్తి మీద పిల్లలకే హక్కు లేదంటే ఎలా సార్? పిల్లల భవిష్యత్తు నిర్మాణం తల్లిదండ్రుల చేతిలోనే ఉందన్నది వాస్తవం. ఇప్పుడు వాళ్ళు ఇవ్వకపోయినా వాళ్ళ తదనంతరమైన వీళ్ళ ఆస్తి ఏమి హక్కుదారు కావాల్సి ఉంది అన్నారు రాఘవ. సార్, మీకు అడ్డొస్తున్నాను అనుకోకపోతే నాది చిన్న విన్నపం అన్నాడు రాఘవ లాయర్ రాజారావు. చెప్పండి అన్నాడు రాఘవ. కసాయి వాళ్ళమా మేము? అవును సార్, నిజమే. అవును సార్, నిజమే. మా కూతురు చనిపోలేదు. అదిగో మా ఎదురుగా ఉందిగా, అది మా కూతురే. అయితే భౌతికంగానే, కానీ మానసికంగా మాకు అది ఎప్పుడో చచ్చిపోయింది. అలా అనడం నేరమా సార్? ఎందుకు నేరం? 9 నెలలు మోసి కనిపెంచింది ఇది. గుండెల మీద వేసుకొని పెంచాను సార్. ఇది పుట్టాక ఇక మాకు పిల్లలు కలిగే అవకాశం లేదు అన్నారు.
పర్లేదు, ఒకటి చాలు, మా ఇంటి మహాలక్ష్మి అని పెంచుకున్నాం. తను ఏది అడిగినా కాదనకుండా క్షణాల్లో తన కాళ్ళ దగ్గర ఉంచేవాడిని సార్. తను నవ్వితే నవ్వాను, తను ఏడిస్తే ఏడ్చాను. తనకి ఏమైనా అయితే విలువెల్లాడిపోయాను. ఇలా ఒకటి అని చెప్పలేను. నిజానికి పెళ్లి చేసుకుని ఎక్కడ అత్తారింటికి వెళ్ళిపోతుందో అని, మంచి కుర్రాన్ని చూసి ఇల్లరికం తెచ్చుకుంటేనో అని కూడా అనుకున్నా. సార్, ఇన్ని చేసిన నాకు నా కూతురు భవిష్యత్తు మీద ఆశ ఉండదా? మంచివాడికి, తన్ని ప్రేమించిన వాడికి ఇచ్చి చేయాలని నేను మాత్రం అనుకోనా? నిజమే సార్, నా కూతురు ప్రేమించింది అని తెలిసినప్పుడు కంగారు పడ్డాను. ఎవడో ఎలాంటి వాడో నిజంగానే ప్రేమించాడా లేక నా ఆస్తి చూసి ప్రేమ నటించాడా ఎలా తెలుస్తుంది నాకు? అయినా కూడా సరే, ప్రేమించానంటుంది, వాడితో జీవితం బాగుంటుంది అంటుంది. సరే, దాని సంతోషం కంటే కావాల్సిందేముంది అనుకున్నా. అతడి కళ్ళలో నీళ్లు. అందరూ అతడినే చూస్తున్నారు. కుటుంబ వ్యవస్థ అనేది మనకు ఒకటి ఉంది సార్. ఎంత కాదనుకున్నా చిన్న చిన్న విషయాలకే వయసుతో సంబంధం లేకుండా పెద్ద చిన్న ఆలోచించుకుని కానీ ఒక నిర్ణయానికి రాము. పిల్లల్ని ఏ స్కూల్లో చదివించాలి, ఎలా పెంచాలి, వాళ్ళ భవిష్యత్తు కోసం ఏం చేయాలి అని మనకి తోచింది కదా అని చేసుకుంటూ పోము. పలానా వాళ్ళ పిల్లలు అక్కడ చదువుతున్నారు, మన పిల్లలకు అక్కడైతే వాళ్ళకి తోడుగా ఉంటారనో లేదా అక్కడ వాళ్ళు బాగా చదువుతున్నారనో ఆలోచిస్తాం. సొంత ఇల్లు కట్టాలని అనుకున్నప్పుడు స్థలం ఎక్కడ కొనాలి, ఆ ప్రాంతం ఎలా ఉంటుంది, చుట్టూ ఎలాంటి జనాలు ఉంటారు, ఇంకా ఇంజనీర్ ఎవరైతే బాగుంటారు, ఇలా ఒకటి రెండు కాదు సార్, ఎన్నో విషయాలకు మనం కుటుంబం మీద, స్నేహితుల మీద ఆధారపడి వెళ్తుంటాం. మరి అలాంటిది మన కడుపును పుట్టి మన జన్మకి సార్థకతను తెచ్చి అల్లారుముద్దుగా పెంచుకున్న మన పిల్లలకి కొత్త జీవితాన్ని ఇస్తున్నప్పుడు ఎన్ని రకాలుగా ఆలోచన చేస్తాం సార్. మా ఇంట్లో పిల్ల ఉంది, మీ ఇంట్లో పిల్లాడు ఉన్నాడు, ఇద్దరికి ముడిపెట్టేద్దా అనే వాళ్ళని ఎవరైనా ఎక్కడైనా చూసారా సార్? ఇక్కడ నాకు ఉన్నది కూతురు కాబట్టి నా తరపున మాట్లాడతా. పిల్లల్ని పంపాలంటే అబ్బాయి ఎవరు, ఏం చేస్తాడు, అతడి ఆదాయం, గుణగుణాలు ఏంటి, ఇంకా అత్తమామలు ఎలాంటి వారు, తోబుట్టువులు ఉన్నారా, కుటుంబం చరిత్ర ఏంటి, ఒకటి కాదు సార్, ఎన్నో చూసుకుంటాం. ఇంకా విచిత్రం ఏంటంటే అబ్బాయిలకి పెళ్లి చేసే తల్లిదండ్రులు కూడా ఇలానే ఎన్నో ఆలోచిస్తారు. ఎందుకు సార్ ఇదంతా? మా పిల్లల క్షేమం కోసం కాదా, లేక మాకు మతి లేక ఇదంతా చేస్తామా? తల్లిదండ్రుల జీవితంలో పిల్లలకి చేస్తే అతిపెద్ద వేడుక పెళ్ళే సార్. అది తమ చేతుల మీద జరగాలి అనుకోవడం నేరమా? అయినా పర్లేదు, చేద్దామని అనుకున్నాను సార్. ఇదిగో ఈ సొసైటీలో ఉన్న జనాలే అడ్డు చెప్పారు. ఎలా చేస్తావురా వేరే వాళ్ళకి నీ పిల్లని? నీకు నీ కూతుర్ని కంట్రోల్ చేయడం చేత కాదా? మనకంటూ ఒక పద్ధతి అంటూ ఉంది కదా. రేపు సమాజంలో మన గౌరవం ఏం కావాలి అని నా చుట్టూ ఉన్న నలుగురు నన్ను అడిగేసరికి నిజంగానే నేను తప్పు చేస్తున్నానేమో అన్న భావం అప్పుడు కలిగింది సార్. అందుకే నా కూతురు ప్రేమకి నేను అడ్డుపడ్డాను. నాకు ఇగో అన్నారు. అవును సార్, ఇగోనే. ఎలా సార్? నా కూతురు వచ్చి నేను ఒకరిని ప్రేమించాను నాన్న అని చెబితే ఎగిరి గంతేసి వెళ్ళమ్మా వాడిని తీసుకొచ్చేస్తే పెళ్లి చేసేస్తా అని చెప్పాలా? వాడేంటో, కుటుంబ పరిస్థితులు ఏంటో, రేపటి రోజున నా కూతురు భవిష్యత్తు ఎలా ఉండబోతుంది ఏమీ ఆలోచించక్కర్లేదా? అమ్మాయి లేదా అబ్బాయికి పెళ్లి చేయాలనుకున్నప్పుడు ఒకరిని చూసి వెంటనే సరే అనేయం సార్. అది కాకపోతే ఇంకోటి, అది కాకపోతే ఇంకోటి, ఇలా ఎన్నైనా చూస్తాం. సరైంది అనుకున్నాక కానీ సరే అనం సార్. ఈ విషయంలో నేనైనా మీరైనా ఎవరైనా ఒకటే. ప్రేమ పెళ్ళిళ్ళకి నేనేమీ వ్యతిరేకం కాదు. కాకపోతే అక్కడ కూడా నేను తండ్రిలానే ఆలోచిస్తాను. ప్రేమించింది అని చేసేలేను. నా కూతురు నాకు తన ప్రేమ విషయం చెప్పినప్పుడు కూడా నేను అన్ని వివరాలు తెలుసుకున్నాకే కుదరదని చెప్పాను. అది నా కూతురికి తెలుసు. అయినా తను వాడే కావాలని వెళ్ళిపోయింది. అలాగని తనేమీ ఇప్పుడు ఇబ్బందులు పడడం లేదు. కాకపోతే తన మీద నాకున్న ప్రేమ తను ఎలా ఉండాలని నేను అనుకున్నానో అలా మాత్రం లేదు, అంతే. ఎంతసేపు పిల్లలు ప్రేమించారు, పెద్దవాళ్ళు అడ్డుపడుతున్నారు అనడమే తప్ప ఆ పిల్ల మీద పిచ్చిగా ఈ తల్లిదండ్రులు పెంచుకున్న ప్రేమ మాత్రం అర్థం కాదు సార్. ఎవరికీను తల్లిదండ్రులు కన్నవాళ్ళమనే ఆలోచన లేకుండా మేము తమ ప్రేమకు అడ్డుపడుతున్నామని కేసు పెట్టింది సార్. 18 ఏళ్ళు దాటాక వాళ్ళు నిర్ణయం తీసుకునే హక్కు వాళ్ళకు ఉన్నప్పుడు, వాళ్ళకి నచ్చిన వాళ్ళతో వాళ్ళ జీవితాలు పంచుకోవాలనుకున్నప్పుడు వెళ్ళిపోమనండి. మళ్ళీ ఎందుకు సార్ ఈ ఆస్తులు కావాలి, అమ్మా నాన్నల ప్రేమ కావాలి అని నాటకాలు? కాకపోతే 18 ఏళ్ల వరకే పిల్లల జీవితంలో తల్లిదండ్రులు నిర్ణయాన్ని నియంత్రించగలరు. ఆ తర్వాత వాళ్ళు ఏ నిర్ణయం తీసుకున్నా మేము ఒప్పుకోవాలి. ఆ వయసులో వాళ్ళకి ప్రైవసీ ఉండాలి. వాళ్ళ వస్తువులు చూడకూడదు. ప్రతిదీ ప్రత్యేకమే వాళ్ళకి. అప్పుడు ఎలా తెలుస్తుంది సార్ వాళ్ళు బయటికి వెళ్ళి ఏం చేస్తున్నారు, ఎవరితో స్నేహం చేస్తున్నారు, ఇదిగో ఇలా ప్రేమ వ్యవహారాలు నడుపుతున్నారు అని? సార్, తెలిసి తెలియని వయసు సార్ అది. అప్పుడు వాళ్ళు మాకన్నీ తెలుసు అని ఆవేశంలో తీసుకునే నిర్ణయాలకు అడ్డు తగలకపోతే వాళ్ళ జీవితాలు అల్లకల్లోలం అయిపోతాయి సార్. పిల్లల జీవితాల మీద కన్నవాళ్ళకి హక్కు ఉండాలి సార్, వాళ్ళు ఒక స్థిరమైన జీవితం ఏర్పరచుకునే వరకు. చివరిగా ఒక మాట సార్, మహా అయితే 3 ఏళ్ళు 4 ఏళ్ళు ప్రేమించుకుంటారు వీళ్ళు. ఆ మాత్రానికే ప్రేమ దక్కకపోతే బెదిరింపులు, హత్యలు, ఆత్మహత్యలు, లేదా
లేదా దిగులుతో మనసు పాడు చేసుకొని జీవితాన్ని ఏదో రకంగా నాశనం చేసుకుంటారు. మా అంత గొప్ప ప్రేమికులు లేరని. మరి కని పెంచిన వాళ్ళైతే నవ్వితే నవ్వి, ఏడిస్తే ఏడ్చి, వాళ్ళకు సక్రమైన జీవితం దొరికే వరకు విశ్రాంతి లేకుండా కష్టపడే తల్లిదండ్రులు ప్రతి క్షణం కంటికి రెప్పలా కాపాడుకుంటూ వాళ్ళ మీద పిచ్చి ప్రేమతో పెంచుకున్న తల్లిదండ్రులను కాదని కాలితో తన్నినట్టు తన్ని వెళ్ళిపోతే అనే వాళ్ళ ప్రేమకి మేము ఏం చేయాలి సార్? నరకంలా ఉంటుంది సార్ మా జీవితం అంతా ఇక అంటూ ఏడ్చుకుంటూ అక్కడే కూలబడిపోయాడు రాఘవ. అతడి పక్కనే కూర్చుండిపోయింది శారద నిస్సహాయురాలుగా. కోర్టు హాల్లో అందరి కళ్ళలో నీళ్లు. ఇంతవరకు వాళ్ళకు తెలిసింది అమ్మాయి అబ్బాయిల ప్రేమ కథలే. ఇలాంటి సమస్యలు ఎక్కువ చూశారు. ఓ కన్న తండ్రి ఆవేదనను మొదటిసారి వింటున్నారు అంతా. ఏం మాట్లాడాలో ఎవరికి అర్థం కాకుండా ఉంది. రాఘవ ఫ్రెండ్స్ ఇద్దరు ముందుకొచ్చి వాళ్ళని లేపి కూర్చోపెట్టారు. అంతవరకు వింటున్న పల్లవి కూడా తండ్రి దగ్గరికి వచ్చి బోర్ నేర్చేసింది. నాన్న నన్ను క్షమించండి అంటూ. వద్దు నాన్న, నాకు మీ ఆస్తులేమీ వద్దు. ప్లీజ్ నాన్న, ఎప్పట్లా నన్ను మీ కూతుర్లా బ్రతకనివ్వండి చాలు అంది పల్లవి. వరుణ్కి తను చేసిన తప్పేంటో పూర్తిగా అర్థమైంది. ఇటు చూస్తే తను ఏమీ సాధించలేకపోయాడు. అటు వాళ్ళు ఎంత నరకం అనుభవించారో అర్థమవుతుంది. మా మధ్యపడి పల్లవి ఎంత నలిగిపోయిందో అనుకున్నాడు. కానీ ఇప్పుడు చేయగలిగింది ఏమీ లేదు. పల్లవి వెంటనే లేచి లాయర్ దగ్గరికి వెళ్ళింది. సార్, నన్ను క్షమించండి, నేను ఈ కేసు వెనక్కి తీసుకుంటున్నాను. ఇప్పటికే నేను చేసింది ఎంత పెద్ద తప్పో నాకు అర్థమైంది. ప్లీజ్ అని వేడుకోలుగా అడగడంతో ఇట్స్ ఓకే, వెళ్ళు, ముందు మీ వాళ్ళని ఇంటికి తీసుకెళ్ళు. ఎన్ని కోట్లు సంపాదించిన సొసైటీలో ఎంత పేరున్నా ప్రేమకి బంధానికి అందరూ ఒకటే. ఎప్పుడూ హుందాగా దర్జాగా మహారాజులా కనిపించే తన తండ్రి ఈరోజు తన కారణంగా పిచ్చాడికి మళ్ళీ ఇలా కోట్ల మెట్ల మీద నిలబడి భరించలేకపోయింది పల్లవి. తండ్రి చేయి అందుకోబోయింది పల్లవి. అక్కడే ఉన్న శారద వెంటనే భర్త చేతిని వెనక్కి లాగేసింది. చీత్కారంగా చూసింది కూతురు కేసి. మహారాజులా బ్రతికాడు నా భర్త. నీ కారణంగా ఈరోజు ఇలాంటి పరిస్థితికి వచ్చాడు. ఇంకా ఏం కావాలి నీకు? వదిలేసే మమ్మల్ని. అయినా నువ్వు కావాలనుకున్నవాడు నీ పక్కనే ఉన్నాడుగా, ఇంకా ఏం కావాలి? అయినా ఇన్నేళ్లలో నువ్వు మీ నాన్నని అర్థం చేసుకుంది ఇంతేనా? ఆస్తి ఎవరికో ఇచ్చేస్తున్నాడని ఇక్కడ దాకా తీసుకొచ్చావే. నీకు ఇవ్వాల్సింది నీకు ఉంచే మిగిలింది తన తృప్తి కోసం అనాథలకు పంచుతున్నాడని గ్రహించలేకపోయావా? మేము నీ కన్నవాళ్ళమే, కసాయి వాళ్ళం కాదు. వెళ్ళు, ఇంకా మాకు కనిపించే ప్రయత్నం చేయకు. నీకు రావాల్సిన తొందరలో నీకు అందుతుంది అంది శారద. తల్లి మాట చెల్లుని తగిలే పల్లవికి. అక్కడే కూర్చొని వెక్కి వెక్కి ఏడ్చింది. తానేం కోల్పోయిందో ఇప్పుడిప్పుడు అర్థమవసాగింది. తల్లిదండ్రులు ఇద్దరూ కనుమరుగయ్యే వరకు చూస్తూనే ఉంది పల్లవి. వరుణ్ ఫోన్ రింగ్ అవుతుంది. ఫోన్ లిఫ్ట్ చేసి విషయం విన్న వరుణ్కి ఒంట్లో వణుకు మొదలైంది. ఒళ్ళంతా చెమటతో తడిసిపోయింది. వరుణ్ ఏమైంది? కంగారుగా అడిగింది పల్లవి. బయలుదేరు, వెంటనే మనం మీ ఇంటికి వెళ్ళాలి అన్నాడు వరుణ్. ఏమైంది వరుణ్, ముందు చెప్పు అంది పల్లవి. వెళ్దాం పద, ముందు బయలుదేరు, పాపకి అమ్మకి అప్పచెప్పిరా అన్నాడు వరుణ్. ఇద్దరు బయలుదేరి సరిగ్గా అరగంటలో చేరుకున్నారు పల్లవి ఇంటికి. అప్పటికే అక్కడ చేరుకున్న జనంతో హడావిడిగా ఉంది అక్కడ వాతావరణం. ఓ పక్క పోలీస్ వెహికల్స్ ఆగి ఉన్నాయి. వరుణ్ ఆగు, మనసుకు ఈటు సంకిస్తుంది అంది పల్లవి. ఏమైంది పల్లవి అన్నాడు వరుణ్. నువ్వే చెప్పు వరుణ్, అసలు ఏం జరిగింది? ఆమె గొంతులో సన్నని వణుకు. పద ముందు అని చెప్పి ఆమెను తీసుకుని ఇంటివైపు కదిలాడు. గేటు దాటి 4 అడుగులు వేయగానే ఇంటి ముందు చేపల మీద ఉంచిన రాఘవ శారద శరీరాలు చలనం లేకుండా ఉన్నాయి. అంతే, పల్లవికి అర్థమైంది ఏం జరిగిందో. పెద్దగా కేక పెడుతూ నిలబడిన చోటే కూలబడిపోయింది. ఆమె దుఃఖాన్ని ఆపడం ఎవరి వల్ల కాలేదు ఆ క్షణం. ప్రేమతో మా బంగారానికి నువ్వే మా ప్రపంచం అనుకున్నాం, నీతోనే అన్నీ అనుకున్నాం. కానీ పిల్లలకి తల్లిదండ్రుల అవసరం కొంతవరకే తప్ప ఎల్లప్పుడూ కాదని ఊహించలేకపోయాం. బహుశా అదే తెలుసుంటే నీ మీద అంత ప్రేమను పెంచుకునేవాళ్ళం కాదేమోరా. పిల్లల్ని పెంచి పెద్ద చేసి మంచి తోడుని వెతికి పెళ్లి చేసి ఒక కుటుంబాన్ని ఏర్పాటు చేయడం ప్రతి తల్లిదండ్రుల కళ. ఆ కళ మాకు కలగానే మిగిలిపోయింది. అయినా నీ అంతటి నువ్వు కోరిన కుటుంబాన్ని ఏర్పాటు చేసుకున్నావు. అందరిలానే మేము రాజీ పడేవాళ్ళమేమో కానీ మనసు ఒప్పుకోలేదురా. అయినా తట్టుకొని నిలబడ్డాం. పిల్లల మీద తండ్రి కన్నా తల్లికి మమకారం ఎక్కువ అంటారు, కానీ పిచ్చిది మీ అమ్మ. నా కోసం తను నీ విషయంలో కటువుగా ఉండిపోయింది. అప్పుడే నేను నీకు లానే నిర్ణయం తీసుకున్నా, మాకు మేమిద్దరం ఇంకెవరు వద్దని. ఏమో, మళ్ళీ నీ మీద ఆశ పెంచుకుంటే, నీ పిల్లల మీద మమకారం పెరిగితే మళ్ళీ ఇలానే బాధను అనుభవించడం మేము సిద్ధంగా లేం. అందుకే ఇక మేము అందరికీ దూరంగా వెళ్ళిపోదామని నిర్ణయించుకున్నాం. ఇంకో విషయం, ఇంతకాలం నేను సంపాదించిందంతా నీకే ఇవ్వాలి, కానీ సగం మాత్రం నీకు ఇస్తూ మిగిలింది ఎలాంటి ఆశ్రయం లేని అనాథలకు అందించాలన్నది మీ అమ్మ కోరిక కోసం ఒక అనాథాశ్రమానికి రాశాను. జాగ్రత్త, నీకు బిడ్డ ఉంది. నీ కడుపున పుట్టిందే కావచ్చు, 9 నెలలు మోసి ఉండవచ్చు, కానీ దాని మీద నీకు హక్కు 18 ఏళ్ళ వరకే. ఆ విషయం మాత్రం మర్చిపోకు. సెలవు తల్లి. ప్రేమతో నీ అమ్మ నాన్న. తండ్రి తనకు రాసిన లెటర్ని చదువుతూ అలాగే ఏడుస్తూ ఉండిపోయింది పల్లవి. నిస్సహాయంగా అయిపోయింది. ప్రేమ పెళ్ళిళ్ళకి పెద్దల అడ్డు అంటారు, కానీ కాదని వాళ్ళు అడ్డు చెప్పడానికి
కారణాలు ఉంటాయని ఓ తండ్రి కోణంలో ఆలోచించి చెప్పాలని అనిపించి చేసిన చిన్న ప్రయత్నమే ఈ ఓ తండ్రి ప్రేమ కథ. నచ్చిందా అండి? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ రూపంలో మీ విలువైన అభిప్రాయాలు తెలియచేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. ఉంటారండి.